కానీ ఒకటి తెలిసిపోయింది, కలహం అనే ఒక నెగిటివ్ వైబ్రేషన్ వాళ్ళకి తాకగానే వాళ్ళు ఏడుపు వస్తుంది. ఎందుకంటే పసిపిల్లలు ఇంకా పాడైపోలేదు కదా, మృదువు అమాయకులు. అందుకే ఆ విపరీత ప్రకంపనలకు వాళ్ళు తట్టుకోలేరు. అమ్మవారు కూడా అటువంటి సుకుమారి అండి. లక్ష్మి అంత సుకుమారి. ఏమైనా కఠినపు మాట్లాడినా, ద్వేషం వచ్చినా, విసుగు చిరాకు లాంటివి కనబడిన అమ్మకు ఉండదు. మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం, ఆ ఇంటి ఇల్లాలు వచ్చి మన మీద విసుక్కుని చిరాకు పడుతూ తీసుకోండి అంటే కూర్చోబుద్ధి వస్తుందని మనకి. అలాంటి ఆ తల్లి అలాంటివి భరించలేదు, తెలుసుకోవాలి. అందుకే అకలహ వసతిర్యత్త తత్ర కృష్ణ వసామ్యహం. కలహం లేని వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ నేను ఉంటాను. ధాన్యం సువర్ణ సదృశం తండులా రజతోపమా. బంగారం లాంటి ధాన్యం అంటే రంగులు పూయమని కాదండి, చక్కగా వచ్చినటువంటి ధాన్యము, మంచి బియ్యము ఎక్కడుంటాయో అక్కడ ఉంటాను. అందుకే ధాన్య రాశుల్లో అమ్మవారు ఉంటారు. ధాన్యం కుప్పలు నూరినప్పుడు చూడాల సొగసు, అది లక్ష్మీ నివాసం. దేవి భాగవతం చెప్తోంది, సస్యములు నా రూపము అని చెప్తోంది లక్ష్మీదేవి.